మధ్యలో మరి ఒరిస్సా ప్రాంతం నుంచి దైవజనులు వచ్చి ఉన్నారు ఈ హైదరాబాద్ పట్టణానికి. మరి సాయంకాలం వాళ్ళు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ కరుణాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనకు అందిస్తారు. ఆ తర్వాత నేను కొన్ని మాటలు చెప్పి కొడుకుని ముగిస్తాను. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుస్తాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు 2 ఆరాధనలు చూసుకొని 3వ ఆరాధనలో వారు మిమ్మల్ని అందరినీ సమ్మిళితం చేసి దేవుని నామాన్ని కనపరచడానికి ఈ ప్రాంగణాన్ని తీసుకొని ఈ రీతిగా సేవ చేస్తున్నారంటే మీరందరూ బాగుండాలనే ఉద్దేశం అండి. ఈ రాత్రి మీరు బాగుండడానికి దేవుని యొక్క ఆశీర్వాదం అవసరం, దేవుని యొక్క మాట అవసరం. కనుక నాకు ఇచ్చిన కొద్ది సమయము వాక్యాన్ని మీకు అందించి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుచున్నా అండి. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనము. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనము. రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుచుచున్నావు. చాలండి. జ్ఞాని అయిన సొలొమోను, ఇది అందరికీ అర్థం కాదండి. పరమగీతము మనము చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకునే కొన్ని విషయాలు. ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రియురాలు వధువు సంఘము. యేసుక్రీస్తు సంఘము. ఈ భావనతో మనం ఎప్పుడైతే చదువుతామో పరమగీతం మనకు అర్థమవుతుందండి. ఒక భక్తుడు ఏమనంటే పరమగీతము పరలోక గీతము. ఇది లోకానుసారంగా జీవించే యవనస్తులకు దీనిలో ఉన్న మర్మము, దీనిలో ఉన్న సారము వారు గ్రహించలేరండి. ఇది చదవడానికి, ధ్యానించడానికి, దేవునిలో సమర్పితులైన వారికి ఆశీర్వంతమైన గీతము. పరమగీతములో జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు సంఘాన్ని చూస్తూ, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచున్నావు. నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచున్నావు. పాదరక్షలతో అందంగా నడవడానికి మొట్టమొదట ఏవి ఉపయోగపడతాయండి మనిషి జీవితంలో? అందంగా నడవడానికి మనకి ఏమి అవసరం? హలో, పాదాలు అవసరం కాదన్నట్లే, కానీ అందమైన నడక రావడానికి మనకి ఏం కావాలా? హలో, వింటున్నారమ్మా? ఏం అవసరం? కన్నులు చాలా అవసరం. రాజకుమార పుత్రిక నీ పాదరక్షల, ఆ కన్నులు అందమైన కన్నులు ఉంటే అందమైన నడక వస్తుందండి. దట్ మీన్స్ నీ దర్శనం బాగుండాలి. కన్నులు అనగా దర్శనము, ఎయిమ్, గోల్, గురి, లక్ష్యము. సంఘం యొక్క గురి ఎప్పుడైతే బాగుంటుందో ఆ సంఘం విస్తరిస్తుందనే దేవుని నామమున మహిమ కలుగును గాక. రానున్న దినాల్లో ఈ ప్రాంగణమంతా విశ్వాసులతో నింపబడుతుంది గాక. సంఘము అత్యధికమైన ఆశీర్వాదం నొందును గాక. సంఘములో ప్రతి కుటుంబాలు ఆశీర్వదింపబడును గాక. కాపరికి దర్శనం ఉంటుందండి. పాస్టర్ గారికి డే బై డే ఒక దర్శనంతో ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు. సార్, ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, మీ దర్శనం ఏంటండి? మీ దర్శనం ఏంటి?
ఇది నా పని కాదు, నా బాధ్యత కాదు, మన సేవకునిదే, సేవకుడే చూసుకోవాలి, మేము వస్తాం పోతాం ఆ యొక్క రీతిలో ఉన్నారా? లేక దేవునికి అభిషేకం పొందిన జీవం గల సంఘమానికి ఉన్న దర్శనంతో దేవుని సందుకు వస్తున్నారా? కన్నులు బాగుండాలండి. అనగా నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడాలి, నీ మనోనేత్రాలు తెరవబడాలి. కీర్తనగా అంటారు 119 కీర్తనల 18 వచ్చినప్పుడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన సంగతి నేను చూడాలి. నా కన్నులు తెరువు నాయనా. ఎప్పుడు నీ యొక్క కన్నులు తెరవబడతాయో హాగరు బిడ్డ చనిపోయాడండి. బిడ్డ చావడానికి సిద్ధంగా ఉన్నాడు. తన బిడ్డ చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వింటి వేత దూరంలో పడవేసి బోర్లమని ఏడుస్తుందండి. నా బిడ్డ చావు నేను చూడలేను ఆయన, నా బిడ్డ చావు నేను చూడలేను, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు అని చెప్పి వేడుస్తుందండి. దేవుడి యొక్క దూత వెంటనే వచ్చి, హాగరు నీకేమొచ్చిందమ్మా, నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? హాగరు యొక్క కన్నులు దుఃఖ భారంతో ఉన్నాయండి. హాగరు యొక్క కన్నులు ఆశీర్వాదం చూడలేకుండా ఉన్నాయి. తన యొక్క బిడ్డ యొక్క జీవితము నాశనమైపోతుందని, తన బిడ్డ యొక్క జీవితము టోటల్గా సర్వనాశనమైపోతుందని భావంతో ఉంది, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పక్కనే ఉన్నాయని చూడలేకపోతుందండి. అక్కడ రాయబడిన వాక్యంలో గమనిస్తే మీరు, దేవుడు హాగరు కన్నులను తెరిచెను. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు హాగరు కన్నులను తెరిచెను, ప్రక్కన ఉన్న బావి యొక్క నీరు చూసిందండి. ఈరోజు జీవం గల దేవుని యొక్క సంగమా, నీ ప్రక్కనే ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ పక్కనే ధన్యత ఉంది, నీ పక్కనే మేలులు ఉన్నాయి, నీ ప్రక్కనే సమస్త విధమైన దీవెనలు ఉన్నాయి, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. నీ మనోనేత్రాలు గుడ్డి వైపునేమో చెక్ చేసుకో. దర్శనం బాగుంటే నీ నడక బాగుంటుందండి. దర్శనం బాగుంటే నీ పాదరక్షలతో నువ్వు అందమైన నడక నడుస్తావు. దేవుని యొక్క మనస్సును దోచుకునే సంఘముగా దేవుని యొక్క నామధేయం ధరించిన ఈ యొక్క సంఘము దేవుని యొక్క దృష్టిలో పడాలి అంటే నీ ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఐక్యమైన విచారం ద్వారాగా మీ మనోనేత్రాలు గుడి వైపునేమో ఆర్థికమైన సమస్యల వరకు మీ మనోనేత్రాలు గుడ్డి వైపునేమో. ఈరోజు నా తండ్రి అనే దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క చిత్తము మీ దర్శనము బాగుండాలండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నాని ఆ దినాన సంఘాన్ని చూచి, ఆ యొక్క ప్రియురాలను చూచి ప్రియుడు చెప్పిన రీతిగా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను చూచి ఆ మాట చెప్పగలరండి. మన కన్నులు ఎప్పుడైతే బాగుంటాయో మన దర్శనం బాగుంటుందండి. మన చూపు బాగుంటే మన జీవితాలు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకుంటూ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తే ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో సమకూరుతాయండి. రెండోది, ఎప్పుడైతే కన్నులు బాగుంటాయో మన నడత బాగుంటుందండి. అవునంటారా కాదంటారా? కన్నులు బాగుంటే స్టెప్స్ కరెక్ట్గా పడతాయండి, లేకపోతే వంక తింగర పడతాయా? చెప్పమ్మా. రైట్. నడత దేనికి సాదృశ్యం ఉందంటే ప్రవర్తనకు సాదృశ్యం ఉందండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీ పాదరక్షలతో నువ్వు అందంగా నడుస్తున్నావు.
అందమైన జీవితాన్ని నువ్వు చూపిస్తున్నావు. తప్పడడుగులు పడకుండా, కాని మార్గంలో నడవకుండా, అభిషేకింపబడిన దారిలో నడవడానికి నీ చూపు నీకు సహకరించింది, నీ దర్శనం నీకు సహకరించింది. రెండోదిగా నీ ప్రవర్తన నీకు సహకరించాలండి. మనము దేనిని మన వెనుక మనం తీసుకువెళ్ళాం, కానీ నీ క్యారెక్టర్ నీ వెనుకే వస్తుందండి. క్యారెక్టర్ లూజ్ అయిన వాడు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘము, మన ప్రవర్తన విషయంలో దేవుని నామానికి ఘనత రావాలి. ఫలానా సంఘము ప్రార్థన పరమైన సంఘము, ఫలానా సంఘము దేవుని చేత అభిషేకింపబడిన సంఘము, ఫలానా సంఘము వాక్యములో తర్పీదు నొందిన సంఘము. ఆ యొక్క నడత, వారు నడిచే నడత దేవునికి మహిమార్థమైన సంఘము. ప్రియురాలు ఎప్పుడైతే అందమైన నడక నడుస్తుందో, ప్రియురాలను చూసి ముచ్చట పడతాడండి, లేకపోతే ముచ్చట పడకుండా పోతాడా? అదే 6వ అధ్యాయం 13 ఉంటుందండి. షూలామితి రమ్ము రమ్ము, తనివితేరా నిన్ను చూచుటకై రమ్ము రమ్ము, షూలామితి యందు నీకు ముచ్చట పుట్టించినదేదే. షూలామితిని చూడగానే షూలామితి సంఘం అడుగుతుందండి, నా ప్రియుడ నన్ను చూచి నువ్వు ముచ్చట పొందడానికి నాలో ఏముందయ్యా? ఇక్కడ చెప్పు, నీ పాదరక్షలతో నువ్వు అందంగా నడుస్తున్నావు. 6వ అధ్యాయం క్లోజింగ్, 7వ అధ్యాయం మొదట్లో దానికి రెస్పాన్స్ ఇస్తున్నాడండి. నీ అందమైన నడక నా మనసును దోచుకుంది. నీ అందమైన ప్రవర్తన దేవుని మనసును దోచుకోవాలండి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుని మహిమపరిచినట్లు, మనిషి మీ సత్కరించే పరలోకమందున మీ దేవునిపై మహిమపరచును మీ వెలుగును ప్రకాశింపనీయుడే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 రాయబడి ఉందండి. మీ వెలుగు ప్రకాశించాలండి. మీ వెలుగు ప్రకాశించాలి. మీ సత్క్రియలని వెలుగు ప్రకాశించాలి. సంఘము వర్ధిల్లాలంటే కాపురి ఒక్క ప్రార్థనే కాదండి, ఇది మీ యొక్క బాధ్యత. కూడి వచ్చిన సంఘం యొక్క బాధ్యత. మా పాస్టర్ గారు గొప్పవారు, మా పాస్టర్ గారు మంచివారు అని చెప్పడం కాదు, కానీ ఏ సంఘమైతే కాపురికి వెన్నెముకగా ఉంటుందో, ఏ సంఘమైతే కాపురి యొక్క వెన్నెముకగా ఉంటుందో ఆ సంఘము ఆశీర్వదింపబడిన సంఘం అండి. దేవుని నామం మహిమ కలుగును గాక. పాస్టర్ గారు చెప్పగానే అది నో అనకుండా వెనువెంటనే కార్యరూపంలో దాల్చిన సంఘమే శ్రేష్టమైన సంఘం. నీ పాదరక్షలతో అందంగా నడుస్తున్నావు. ప్రవర్తన, సంఘం యొక్క ప్రవర్తన అది ఆశ్చర్యదాయకంగా ఉండాలండి. సమయంలో ఒక మాట ఉందండి, ఈ యవ్వనుడు ఎవరి కుమారుడు? సమయలు రాసిన గ్రంథం 16వ అధ్యాయంలో, నా కంటికి కనబడుతున్న యవ్వనుడు ఎవరి కుమారుడు? ఆదికాండం 24వ అధ్యాయము ఆ కింద వచనాల్లో, ఈ యవనస్తురాలు ఎవరి కుమార్తె? 2 ప్రశ్న గుర్తులండి. ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ వచ్చిందో దాని వెనుక ఆన్సర్ అక్కడ ఉందండి. తల్లిదండ్రులకు బిడ్డల ద్వారా మంచి పేరైనా వస్తుంది, తల్లిదండ్రులకు బిడ్డల ద్వారా చెడ్డ పేరైనా వస్తుంది. అదే రూపంలో ఒక శ్రేష్టమైన సంఘంగా ఉండడానికి, ఆ సంఘ కాపరికి మంచి పేరైనా తెచ్చే సంఘంగా మనం ఉండాలి. లేక మన క్రియల దూరంగా సంఘ కాపురిని బాధించే వారిగా మనం ఉండాలండి. ఈరోజు ఏ బిడ్డగా, ఏ కుమారుడుగా, ఏ కుమార్తెగా నువ్వు ఉన్నావు? కాపరి మనసును బాధించే బిడ్డలుగా మనం ఉన్నామా? మా కోసం దివారాత్రులు కష్టపడుతున్న కాపరిని సంతోషపరిచే మనసును కలిగి ఉన్నావా? కాపరి మనసు
తోటి కాపరికి అర్థమవుతుందండి. వారి సుఖాలు వారు వదులుకుంటారు, వారికున్న ఆశలు వదులుకుంటారు. నా సంఘము ఆశనిబన తలంపుతో ముందుకు సాగిపోతుంటారండి. ఈరోజు సంఘం యొక్క ప్రవర్తన ద్వారాగా సంఘానికి, సంఘ కాపరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే సంఘంగా మీరు మార్చబడుదురుగాక. దేవుని యొక్క అభిషేకం మీ మీద ఏలుబడవునుగాక. మూడోది, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అంటే, ఆ రాజకుమార పుత్రిక సౌందర్యవంతురాలు. పరమగీతం మేము చదివితే అందులో అంతా రాయబడి ఉందండి. సౌందర్యము 96 కీర్తన 9వ వచనంలో అంటాడు, పరిశుద్ధ అలంకరములు ధరించుకుని యెహోవా నామమునకు నమస్కారము చేయుడే. ఏ అలంకరణ అండి? ఏ అలంకరణమా? ఏ అలంకరణ? పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడే. భౌతికమైన సౌందర్యము, ఆధ్యాత్మికమైన సౌందర్యం, రెండు సౌందర్యాలు ఉన్నాయండి. బయటికి నువ్వు ఎంతగా ఇదైనా సరే అది దేవుని యొక్క మనసును దోచుకోదు. కానీ నీ ఆధ్యాత్మిక సౌందర్యం, నీ అంతరంగ పురుషుడు ఎప్పుడైతే సౌందర్యవంతుడిగా ఉంటాడో దేవుని యొక్క మనసు దోచుకుంటావని దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో నువ్వు అతని పైన పని చూస్తున్నావయ్యా, నేనైతే అంతరంగాన్ని చూస్తున్నా అన్నాడండి. అంతరంగ పురుషుడు సౌందర్యవంతుడిగా ఉండాలండి. అంతరంగ పురుషుడు ఆ యొక్క ఎప్పుడైతే సౌందర్యవంతుడిగా ఉంటాడో దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుందండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, మీ సౌందర్యము మీ భక్తిలో కనబడాలండి. మీ సౌందర్యము మీ ఆరాధనలో కనబడాలి. మీ సౌందర్యము మీ స్తుతిలో కనబడాలి. మీ సౌందర్యము మీ ప్రార్థన జీవితంలో కనబడాలి. మీ సౌందర్యము మీ పరిచయంలో కనబడాలి. మీ సౌందర్యము దేవుని యొక్క మనసును దోచుకునే ఆ యొక్క సౌందర్యవంతురాలుగానే ఉండాలి. ఉందా? అప్పుడు దేవుని చేత నువ్వు పిలబడతావు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంతగానో నడుస్తున్నావు. సౌందర్యవంతురాలుగా భౌతికమైన సౌందర్యము అది తాత్కాలికమండి. ఆధ్యాత్మిక సౌందర్యము అది శాశ్వత కాలం. నమ్మిన వారి దేవుని స్తోత్రాలు చెప్పని కోరుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ఆధ్యాత్మిక సౌందర్యం కోసమే ఈ ఆరాధన, ఈ స్తుతి. కాపుడు ఎంతగా ఆరాధన చేయడానికి, ఇంతగా దేవుని నామమున మహిమపరచిన కారణం ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక పురుషుడు అందమైన వాడిగా మార్చబడాలండి. అందమైన పురుషుడిగా మార్చబడాలి. సమయంలో ఒక మాట రాయబడింది 16వ అధ్యాయంలో. మొదటి సమయాలు 16, 18 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా, నేను క్లోజ్ చేస్తాను. 16, 18. చిత్తగించుము, బెత్లెహేముడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసీనయుండెను. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ నేను ఒక సత్యం మనం జ్ఞాపం చేసుకోవాలండి. ఒక అన్యుడు రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఏమనంటే, యెష్షయి కుమారులో ఒకరిని చూశానయ్యా, అతడు చమత్కారంగా వాయించగలడు, అతడు రూపసి, అతడి మాట నేర్పరి, అతడి యుద్ధశాలి. ఈ 4 లక్షణాలు మనం ఏదో ఒక రూపంలో సంపాదించుకోవచ్చండి. కానీ లాస్ట్లో చెప్తున్నాడు అండి, ఏమంటున్నాడు? దేవుడు అతనికి తోడుగా ఉండెను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎలా చూశాడండి? నా ప్రశ్న. ఒక అన్యుడికి దావీదును చూడగానే
అన్యుడు రాజు దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నాను. నేను ఒక అబ్బాయిని చూశానండి, ఒక యవనస్తుని చూశాను. అతడు చమత్కారి, బాగా మాట నేర్పరి, రూపసి, యుద్ధశాలి, ఇవన్నీ. దేవుడు అతనికి తోడుగా ఉండడం కూడా చూశానంటున్నాడండి. ఎలా చూశాడమ్మా? దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? మనిషికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? ప్రార్థన పరుడై ఉంటే, వాక్యం ధ్యానించే బిడ్డగా ఉంటే, పరిచర్య సహవాసం ఉండేవాడుగా ఉంటే, అన్ని రంగాల్లో దేవుని యొక్క నామానికి మహిమార్థంగా జీవించేవాడుగా ఉంటే దేవుడు అతను తోడుగా ఉంటాడండి. ఈ అన్ని లక్షణాలు ఆయనలో నేను చూశానయ్యా. మరి దేవుడు వాక్యం ద్వారాగా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మనలో అలా లక్షణాలు ఇతరులు చూడగలుగుతున్నారా? నీ అందమైన రూపాన్ని చూడగలుగుతున్నారా? నీ సౌందర్యాన్ని చూడగలుగుతున్నారా? నీ భక్తిని చూడగలుగుతున్నారా? నీ ఆరాధన చూడగలుగుతున్నారా? ఇంత అందంగా నడుస్తున్నావే, బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నువ్వు దేవునికి సంధికి వస్తున్నావే, దారిని పోయే చుట్టుపక్కల వారు నేను వీరిలో వారి దేవుని చూస్తున్నాను అన్న సాక్ష్యం ఎంతమంది చెప్పగలరండి? ఆ సాక్ష్యం ఏనాడైతే మన ద్వారాగా దేవునికి వస్తుందో అప్పుడే మన జీవితానికి ఒక ఆశీర్వాదాలు దాచిపెట్టామని అర్థం. లాస్ట్ అండ్ ఫైనల్, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంతగా నడుస్తున్నా అంటే ఆ యొక్క రాకుమారి, ఆ సంఘము తన సాక్ష్యాన్ని కాపాడుకుందండి. కడ వరకు నీతో వచ్చేది నీ సాక్ష్యము. నువ్వు నడిచే నడక, నీ ప్రవర్తన, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉన్నాయా, నీ కుటుంబానికి శాపం ఉన్నాయా, మీకు మీరే పరీక్షించుకోండి. మొదటి దినవృత్తాంతం అంటాడు, సౌలు కుటుంబము అంతకంతకు క్షీణించెను, దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము దినదినము క్షీణించిపోయిందట, దావీదు కుటుంబం దినదినకు వర్ధలు కలిగిందట. కారణం ఏంటో తెలుసా? సౌలు దేవునికి దూరస్తుడిగా ఉన్నాడు, దావీదు దేవునికి సమీపస్తుడిగా ఉన్నాడు. నువ్వు సమీపంగా ఉండడానికి ప్రార్థన కొట్టమండి. మీరు దేవునికి సమీపస్తులుగా అవ్వడానికి ఇందుకు కీర్తన అంటాడు, తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉండడం కోసమే ఈ రాత్రి మీ కాపరి, మీ పాస్టర్ గారు ఇంత ప్రయాసంతో మేము నడిపిస్తున్నారండి. మీ సాక్ష్యము కోల్పోకుండా సాక్ష్యాన్ని కాపాడుకున్నామా? దేవునిక సంగమా, ఇక్కడున్న పెద్దలారా, మీ సాక్ష్యాన్ని కోల్పోకుండా మీ కుటుంబాలకు మీరిచ్చే సాక్ష్యము, మీ జీవితంలో ఆ సాక్ష్యమే మీ కుటుంబానికి ఆశీర్వాదం అండి. బిడ్డలు మనం చూడగానే నా తల్లిదండ్రులు లాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు అని ఏనాడైతే బిడ్డలు చెప్పగలరో వారి జీవితానికి వారి గొప్ప మార్గాన్ని సరళం చేసుకున్నారండి. అందుకే జ్ఞాని అని సెలవు అంటున్నాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలు ఎంత అందంగా నడుస్తున్నావు. అందమైన నడక రావడానికి నీ కన్నులు తోడ్పడాలి. అందమైన నడక రావడానికి నీ నడత, నీ ప్రవర్తన తోడ్పడాలి. అందమైన రూపం రావడానికి నీ సౌందర్యం తోడ్పడాలి. అందమైన రూపం రావడానికి నీ సాక్ష్యం నీకు తోడ్పడాలి. అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచును గాక. ఆమేన్ చెప్పన్నామా? ఆమేన్, ఆమేన్. నన్ను ఈ సంఘానికి పరిచయం చేసిన సామ్యూల్ గారికి నిండు వందనా తెలియజేస్తున్నా అండి. అదే రీతిగా మంచి పాస్టర్ గారు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి విషయాలని దైవజనుల ద్వారా మనం విని ఉన్నాం.
నేను వేరే ప్రసంగం చెప్పాలనుకున్నా, ఆ ప్రసంగ అంశంలో కూడా దైవజనులు చెప్పినవన్నీ చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ కలిగించు ఐక్యత అంటే ఇలాగే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుస్తాం. దైవజనులు చెప్పిన విషయంలో ఒక మాట వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. వర్తమానం అయిన తర్వాత మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. చదవండి ఆ మూలవాక్యం, సేవకులు చెప్పిన మూలవాక్యం పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయమా, పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుచుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజకుమార పుత్రిక అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ పరమగీతాల గ్రంథమంతా కూడా ప్రియుడు ప్రియురాలు వారి మధ్యలో జరిగిన సంభాషణ మాత్రమే ఉంటుంది. మీకు అనేక మార్లు చెప్పాను, దైవజనులు కూడా చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మీరు ఇక్కడ లేనట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడే ఉంటే చేతులు పైకెత్తి వస్తారు, గట్టిగా హల్లెలూయా చెప్తారా? 2 తెచ్చుకుంటే 2 చేతులు ఎత్తి చెప్పండి. కొంచెం స్వరం ఎత్తి చెప్పండి. ఇంకాస్త వాల్యూమ్ పెంచండి. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు చేతులు లేవట్లేదు. పక్షవాతం వచ్చిన వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏమైనా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా? చేతులు ఉన్నోళ్ళేనా? ఇది ఒకసారి చేతులు ఎత్తండి ఉంటే. ఎందుకంటే మనం చేతులు ఎత్తుట ప్రభువుకి సాయంకాల నైవేద్యములా ఉంటుందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఎటు పోకుండా కొంచెం వినండి, ఓ 15 నిమిషాలు చక్కటి విషయాలు దైవజనులు చెప్పారు. రాజకుమార పుత్రిక అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. అందులో మొదటి విషయం నన్ను బాగా ఆకట్టుకున్న మాట, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుచుచున్నావో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు చెప్పారు, నీ నడక బాగుండాలి అంటే ముందు ఏం చెప్పారండి? నీ చూపు బాగుండాలి. నువ్వు గుడ్డోడువో గుడ్డిదానివి అయితే ఎట్ట నడుస్తావు చెప్పాలా? ఎట్ట నడుస్తావండి? ఆ రోడ్డు దాటి బ్యాచ్ ఉంటుంది కదా, కొంతమంది కర్ర పట్టుకొని. మన చర్చి కాడ ఓ తల్లి ఉంటుంది, మన చర్చి కాడ తల్లి. ఆ తల్లి కూడా పాపం నడుస్తుంది. కారణం ఏంటిది? తడబాటు ఎందుకు వస్తుంది? చూపు లేకపోతే తడబడతాం. ఆ చూపే అన్నాడు దైవజనుడు, నీ దర్శనం బాగుంటే నీ నడవడిక బాగుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దర్శనముతో మనలందరినీ ఆయన కొనుక్కొని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుస్తాం. ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉంది. నేను అంటాను, ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చావో నువ్వు అనుకుంటున్నావు. నీ అవసరం తీరడానికి వచ్చావని, నీ సమస్యలో నుంచి విడుదల పొందడానికి వచ్చావని, నీ యొక్క బాధలో నుంచి విడిపించబడటానికి వచ్చావని, ఏదో ఒక ఉపశమనం పొందుకుందామని వచ్చావని, దేవుడట కదా ఏదైనా ఒక మేలు పొందుకుందామని వచ్చావని నువ్వు అనుకుంటున్నావు. కానీ లేఖనం అంటుంది, నీ గురించి జగత్పునాది వేయబడక మునిపే నా ప్రభు ఎన్నికలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. నీ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి నా దేవునికి ఉంది. నా మీద ఒక ప్రత్యేకమైన దృష్టి దేవునికి ఉంది. ఆ దర్శనాన్ని నువ్వు గమనిస్తే నీ నడవడిక సూపర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున క్రైస్తవ సంఘం, క్రైస్తవ బిడ్డల యొక్క ఆ నడక అందంగా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే దర్శనం బాగోవట్లేదు.
చూపు సరిగా ఉండటం లేదు. చూపు సరిగా లేకపోతే ఖచ్చితంగా అడుగులు తడబడతాయి. నువ్వు వెళ్తున్న మార్గాలలో అనేక రకాలైన పరిస్థితులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని ద్వారా లేక ప్రియుని ద్వారా అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. ఎలాంటి సాక్ష్యం? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు. హల్లెలూయా. పాదరక్షలు అంటే అర్థం ఏంటిదో తెలుసా? పాదరక్షలు అంటే అర్థం ఏంటిదో తెలుసా? ఎఫెసీ పత్రికలో రాస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, సువార్త అంటే చదవండి ఒకసారి ఆ మాట కూడా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తారు అక్కడ పౌలు గారు. నీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గనపరుద్దాం. జోడు అంటే చెప్పులు, పాదరక్షలు అంటే చెప్పులు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ పెండ్లి కుమార్తెకు అందం ఏది తీసుకొచ్చింది అంటే ఆ పాదరక్షలు. స్తోత్రం. నువ్వు ఏ సువార్త అయితే వింటున్నావో ఈ సువార్త, ఈ దేవుని వాక్యం, నజరేయుడైన యేసు వాక్యం నీ నడకకు ఒక అందాన్ని, వన్నెను తీసుకొని వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తాం. యేసయ్య లేకపోతే నీ నడకలో అందం ఉండదు. యేసయ్య సువార్త లేకపోతే నీ నడకకు వన్నె రాదు. యేసు లేని బిడల కుటుంబాలు చూడండి, త్రాగుడు వ్యసనాల మధ్యలో ఉంటారు. యేసు లేని బిడల కుటుంబాలు చూడండి, నానా రకాలైన వ్యభిచారపు కొంపల చుట్టూ తిరుగుతూ ఉంటారు. యేసు లేని బిడల కుటుంబాల్లో చూడండి, లోక సంబంధమైన ప్రేమ వ్యామోహాల్లో పడి జీవితాలను క్షణభంగురంగా మార్చుకుంటూ ఉంటారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన నీతో నా ప్రభు అంటున్నాడు, నీవు ఖచ్చితంగా పాదరక్షకులు వేసుకొని నడవాలి. ఆమేన్ చెప్పండి. పాదరక్షకులు అనగా యేసయ్య వాక్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు నడిపించబడాలి. ఆమేన్. అలా నడిపించబడటానికి ముందు నీ చూపు బాగుండాలి, నీ దర్శనం బాగుండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు నాకు గుర్తు చేసిన విషయాలు ఏంటిదో తెలుసా? దేవాది దేవుడు ఒక వ్యక్తి గర్భములో ఇంకా పడక మునిపే దర్శనం, అతని ఎడల ఒక దర్శనాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా తల్లి గర్భములో ఏర్పడక మునిపే అతని పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళిక కలిగి అతడు పుట్టక మునిపే తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి దేవదూత చెప్తాడు, అమ్మా నీ కడుపులో ఒక కుమారుడు పుడతాడు, నీ కడుపులో ఒక కుమారుడు పుడతాడు, అతని పట్ల నాకంటూ ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఇదిగో ఆయన పుట్టేదాకా నువ్వు మద్యం తాగడానికి వీల్లేదు, ద్రాక్షరసం ముట్టుకోవడానికి వీల్లేదు, తింగిరి పనులు చేయడానికి వీల్లేదు. అతడు నా ప్రణాళికలో ఉన్నవాడు నీ గర్భాన పుట్టబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే అతని పేరు మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను, శాంసోన్ అనండి. శాంసోన్ పట్ల దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన పట్ల కూడా దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. మనం అనుకుంటున్నాం ఈ లోకం మట్టుకు బ్రతికితే ఇంకా 4-5 సంవత్సరాలు లేక మన స్టడీ వరకు చదివేసి ఇక తర్వాత పెళ్ళిళ్ళు చేసేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కానేసి ఆ తర్వాత పుట్టుకుని చచ్చిపోయి ఆ తర్వాత ఆడుకో చోటుకు పోదామని లేదు నాన్న. మన పట్ల మన నిమిత్తం మన ద్వారా దేవుని పని జరిగించుకోవాలని ఆయన దర్శనం కలిగి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. ఆ దర్శనం ఉంది కనుకనే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏ రోజైనా హైదరాబాదులో ఇలా ఆరాధనలో కూర్చుంటావని ఆలోచన చేసావా? ఏ రోజైనా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? కలలోనైనా ఊహించావా? మరి ఎందుకు వచ్చి కూర్చున్నావు ఇక్కడ? నీ ఊహ కాదు, నీ ఆలోచన కాదు, నీ పట్ల నా దేవునికి ఉన్న ప్రణాళిక. హల్లెలూయా. తల్లి గర్భములో ఏర్పడక మునిపే శాంసోను గురించి ఒక ప్రత్యేకమైన దర్శనం కలిగి ఉన్నాడు దేవుడు.
ప్రత్యేకమైన ఏర్పాటు కలిగి ఉన్నాడు దేవుడు. ఆ దర్శనాన్ని తల్లితో చెప్పాడు. సరే అని చెప్పి వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు. మొత్తానికి మనోడు బయటకు వచ్చాడు. ఎవరు? సాంసోను బయటకు వచ్చాడు. అతడు పుట్టినప్పటి నుంచి కూడా నాజీరు చేయబడిన వ్యక్తిగానే ప్రతిష్ఠించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సాంసోన్ ఎవరో తెలుసా? ఒక దర్శనము కలిగిన కుమారుడు, ఒక ప్రతిష్ఠిత కలిగిన కుమారుడు. హల్లెలూయా. సాంసోన్ యొక్క కళ్ళు చాలా తేటగా కనబడుతుంది. అతడు ఒక ఉన్నతమైన ప్రణాళిక నిమిత్తమే ఏర్పరచబడ్డాడు. దేవుని ఉద్దేశం చేయడానికే ఎన్నుకొనబడ్డాడు. ఇలాంటి సాంసోన్ జీవితంలో దేవునికి స్తోత్రం. ఇంకా ఈ సాంసోన్ గురించి చెప్పాలంటే చదవండి ఆ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో 24వ వాక్యం చదవండి. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ కుమారుడు దేవుని చేత ఆశీర్వదించబడిన కుమారుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా. దేవుని చేత దీవించబడిన వాడు, దేవుని బలమును పొందుకున్నవాడు. వివరించడానికి సమయం లేక నేను ఆ షార్ట్కట్లో వెళ్తాను, కానీ వినండి జాగ్రత్తగా. సాంసోన్ ఎంతటి బలము కలిగిన వాడంటే, అతడు ఒక ప్రాంతానికి వెళ్తుంటే సింహం ఎదురవుతుంది. ఏంటిది? చెప్పాలా? సింహం ఎదురుపడుతుంది. సింహం ఎదురుపడితే ఆ సింహాన్ని పైన కింద పట్టుకొని పీకేసి దాన్ని చంపి పడేస్తాడు. సింహం కనిపిస్తే మనం దాని దరిదాపులో కనబడతామండి? మాట్లాడాలా? దరిదాపులో కనబడతామా? అది ఒక్కసారి అన్నదనుకో, యేసు రక్తమే జయం. కానీ సాంసోన్ని దాన్ని చంపగలిగాడు అంటే సాంసోన్కి అట్టి బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని దర్శనములో నుండి అంతటి బలం సాంసోన్ మీదకి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున సాంసోన్ మీదికి అనుగ్రహించిన ఆ ఆత్మబలమే ఈ కడవరి దినాలలో సంఘం మీదికి పరిశుద్ధాత్మ బలము చేత ప్రభు కుమ్మరిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ బలం ఏంటిదో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవతను అనగద్రొక్కే కృప పొందుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. సాంసోన్ దాన్ని చంపేశాడండి. సింహమును చంపేంత బలం ఎవరిచ్చాడు సాంసోన్కి? దేవుడిచ్చాడు. ఇంకొక విషయం చెప్పిన, ఈ సాంసోన్ ఏం చేశాడు తెలుసా? నక్కలు 300 నక్కలను పట్టుకొని, నక్కలు తెలుసా? నక్కలు తెలుసా? ఎంతమంది తెలుసు నక్కలు? హలో, నక్కలు తెలుసా? చూసారా ఎప్పుడైనా? నిజంగా చూసారా? చూడలేదా? మీ చేతులేమో హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినట్టే ఉంది. తెలిస్తే కొంచెం పల్లెలుగా పైకి ఎత్తాలి. నక్క మాకు తెలుసు అన్నోళ్ళు. అది హాని చేసే జంతువా, పెంపుడు జంతువా? హాని చేసే జంతువు. ఇలాంటి హాని చేసే జంతువులు 300 నక్కలను పట్టుకొని, అరే 2 నక్కలు రండి, 2 నక్కలు రండి, మీకు చెప్తాను ఇప్పుడు మనం ఎలాంటి దర్శనంతో ముందుకు వెళ్ళాలో. ఈ నక్కలు అనుకోండి కాసేపు, ఏంటివి ఇవి? నక్కలు అనుకోండి. సాంసోన్ ఏం చేశాడో తెలుసా? నక్క ఈ వెనక భాగం తోక ఉంటుంది నక్కకి. తోకను త్రిప్పి, ఇగో ఈ వెనక భాగం తోక ఉంటుంది నక్కకి. ఈ నక్కకు కూడా తోక ఉంటుంది. ఈ తోక పట్టుకొని ముడివేసి, దేన్ని ముడేశాడు? 2 తోకలు ముడేసి మధ్యలో నిప్పంటించాడు. మధ్యలో నిప్పంటించి ఫిలిస్తీన్ల పొలాల మీదకి పంపించాడు. ఎన్ని నక్కల్ని? సింపుల్గా చెప్పేసి ఏదో కుక్కలను పట్టుకున్నట్టు. సాంసోను పట్టుకుంది కుక్కల్ని కాదు, నక్కల్ని. హల్లెలూయా. ఆ తోక ఈ తోక పట్టుకొని ముడేసి మధ్యలో దీపం పెట్టి ఫిలిస్తీన్ల అడవుల్లో పెడితే మంట ఆ మంటతో వెళ్ళి పొలాలన్నీ తగలబెట్టేస్తున్నాయి. సాంసోను నక్కల తోకలను కట్టి వాటికి నిప్పు పెట్టే అంత బలం కలిగినోడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగాను.
హల్లెలూయా. అసలు ఎందుకు దేవుడు సామ్సోన్ను ప్రతిష్ఠించాడో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలని ఫిలిష్తీయుల యొక్క బానిస సంఖ్యలలో నుంచి విడిపించడానికే ఎన్నుకున్నాడు. అందుకే ఇలాంటి పనులన్నీ సామ్సోనుతో దేవుడు చేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు బాగానే ఉందండి. హల్లెలూయా. ఇంతవరకు దేవుని అభిషేకం పొందుకొని కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. మరొక విషయం చెప్పనా? వెళ్ళిపోయిన మరొక విషయం చెప్పనా? పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. దేంతోటి? గాడిద దవడ ఎముకతో 1000 మందిని సామ్సోను చంపేశాడు ఫిలిష్తీయుల్ని. అంతటి పవర్ఫుల్ క్యాండిడేట్. ఇక అందరు అనుకుంటున్నారు ఇశ్రాయేలీలంతా, మన రక్షకుడు వచ్చేసాడు రా, మనల్ని ఖచ్చితంగా విడిపించేస్తాడు రా. ఎందుకో తెలుసా? సామ్సోన్ ఒక దర్శనం కలిగిన వాడు, ఒక ప్రతిష్ఠత కలిగిన వాడు, దేవుడు ఏరుకోరు ఎన్నుకున్నవాడు. ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో స్తోత్రం కలుగునుగాక. సామ్సోన్ జీవితంలో జరిగినటువంటి భయంకరమైన రాంగ్ ట్రాక్. ఇందాక సేవకులు చెప్పారు, చూపు బాగుంటే నడక బాగుంటుంది. ఇంతటి వరకు సామ్సోన్ చూపు సూపరు. సామ్సోన్ చూపు అంతా దేవుని బలం పొందుకుంటున్నాడు, వెళ్తున్నాడు, నక్కల తోకల్ని ముడిపెట్టేస్తున్నాడు. దేవుడు బలం పొందుకుంటున్నాడు, ఆ సింహం చంపేస్తున్నాడు. దేవుడు బలం పొందుకుంటున్నాడు, పచ్చి గాడిద దవడెముక 1000 మందిని మఠా చేసి పడేశాడు. ఇప్పుడు దేవుని మీద ఉన్న చూపు, దేవుని మీద ఉన్న చూపు 16వ అధ్యాయం తరువాత సంసోను గాజాకు వెళ్ళి 16వ అధ్యాయం మొదటి వాక్యం. గాజాకు వెళ్ళి వేశ్యను చూశాడు. చూపు తేడా మాట్లాడాలా? చూపు తేడా పడింది. ఎవరిది? ఇంతసేపు దేవుని వైపు చూసినంతసేపు పాదరక్షలు ఎలా నడిచేట? రాజపుత్రిక పాదరక్షలు ఏమనుందయ్యా? అయ్యా రాజపుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావో. స్తోత్రం కలుగునుగాక. దేవుని వైపు తన చూపు ఉన్నంతసేపు తన నడక చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు సామ్సోను చూపు మారింది. ఎవరి వైపు? చెప్పాలా? ఒక వేశ్యను చూశాడట. అపవిత్రమైన ట్రాక్ గుండా వెళ్తున్నాడు సామ్సోన్. ఈ అపవిత్రమైన ట్రాక్ గుండా వెళ్తున్న సామ్సోన్ జీవితంలో ఏం జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగిన కొన్ని దినాలు, ప్రభువును నమ్మిన కొన్ని దినాలు నీ ప్రవర్తన, నీ బిహేవియర్ చాలా అద్భుతంగా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకో సేవకుల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. నీ చూపు మారిందేమో, నీ దర్శనం వేరే విధంగా వెళ్తుందేమో, దేవుడితో ఉన్న బంధం తెగిందేమో, దేవుడితో ఉన్న సంబంధం కొంచెం వేరియేషన్ వచ్చిందేమో, దేవుడికి నీకు ఉన్న ఆ బంధం కొంచెం తేడా పడుతుందేమో. ఒకసారి గ్రహించు. సామ్సోన్కి దేవుడికి మధ్య ఇప్పుడు ఏం పెరుగుతుంది? ఎడబాటు వస్తుంది. సామ్సోనేమో ఆ మహాతల్లికి దగ్గర అవుతున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు. ఈ రోజున చాలామంది బిడ్డలు దేవునికి దూరం అవుతున్నారు, సెల్ ఫోన్కి దగ్గర అవుతున్నారు, వాక్యానికి దూరం అవుతున్నారు, వాట్సాప్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాల్కి, దీనికి దగ్గర అవుతూ ఉన్నారు. చాలామంది దేవుని పిల్లలు ప్రార్థనకు దూరం అయిపోతున్నారు, సీరియల్కి దగ్గర అయిపోతున్నారు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో గడపడానికి దూరం అయిపోతున్నారు. సినిమా హాల్ చుట్టూ తిరగడానికి, పార్కుల చుట్టూ తిరగడానికి. మన దేవుని బిడ్డల కుటుంబాలు చూస్తే ఎంత దరిద్రం అంటే, కొన్ని కుటుంబాల్లో ఉదయకాలం ఒక స్త్రీ అన్న వ్యక్తి ఎప్పుడు లేవాలి చెప్పండి? చెప్పండి, ఎప్పుడు లేవాలండి? గుణవతి అయిన స్త్రీ అయితే ఎప్పుడు లేస్తుంది అమ్మా? ఎప్పుడు లేవాలట? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది కదా. గుణవతి అయిన స్త్రీ ఎప్పుడు లేవాలి? పెందల కడే లేచి తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరచాలి. మా తల్లులు ఎప్పుడు లేస్తున్నారో? అందరు కాదులేండి. కొంతమంది కొన్ని కుటుంబాలకు విజిటింగ్లకు వెళ్తామా,
ఆ కొంపలో భయంకరమైన కంపు ఉంటుంది, కొంపలో కంపు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో మా గృహానికి దైవజనుడు వస్తున్నాడే అన్న ఇంకిత భావం ఉండదు. ఇంకిత సరే నేను వచ్చినప్పుడు పెద్ద ఇది యాక్టింగ్ చేయాల్సిన పనిలా, అసలు రోజు దినచర్య సక్రమంగా జరుగుతుందా అని గుడారంలో? ప్రార్థనకు విలువ ఉందా? దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరం అయిపోతున్నావా? దేవుని బిడ్డవైన నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా? నీ నడక మారిందా? సంఘమా, రాజపుత్రిక, పాదరక్షకులతో ఎంత అందంగా నడుస్తున్నావని చెప్పిన ప్రియుడే ఇప్పుడు నీ ట్రాక్ మారిందా అని చెప్పే స్థితికి వచ్చేసావేమో. ఒకసారి ఆలోచన చేయి. హల్లెలూయా. 10 గంటలకు లేచుతావా? కట్టుకున్నవాడు ఏం కావాలి? అర్థమవుతుందా? ఇది అసలు లేచిన తర్వాత ఈ మహాతల్లులు ఈ లేచి నీళ్ళని పెద్ద పనులు చేసేట్టు బ్యాచ్ కాదు, తిని పండుకునే బ్యాచ్. లేచింత ఫోన్ దగ్గర పెట్టుకొని యూట్యూబ్ ఆన్ చేసి ఆ రేకులు తెలియదండి ఏం సీరియల్, కార్తీక దీపం, ఇంకా చెప్పండి, చంద్ర, ఈ పనికిమాలని అన్నీ చూసుకుంటా ప్రార్థనకి ఎన్ని గంటలకు ఆరాధన మనకి? 6 గంటలకు. ఎన్ని గంటలకు వస్తున్నారు మా తల్లులారా? ఎన్ని గంటలకు వస్తున్నారు? కొంతమంది అయితే ఉద్యోగంగా 6 గంటలకు వచ్చేస్తున్నారు. మరికొందరు ఉన్నారు పని పాట లేని బ్యాచ్. పనేమి లేదు, పెద్ద పనులు చేసుకుంటాను, పనేమి లేదు. ఇలా పని అంతా ఆ సినిమాలు, ఆ దరిద్రం పెంటంతా చూసుకుని ఉండడమే. వినండి జాగ్రత్తగా, మీకోసమే ప్రభు మాట్లాడాడు. అసలు దేవుని భయము, భక్తి, ఆ ఏర్పాటు ఏమైనా ఉందా నీ గుడారంలో? దేవునికి దగ్గరగా ఉన్న నీవు ఇప్పుడు దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నావు? సంసోన్, ఎందుకు దూరం అయిపోతున్నావు? చూపు ఎందుకు మారింది? ఆ చూపు మారడం వల్ల జరిగిన పరిస్థితి చెప్తాను వినండి. ఇక టైం లేదు కాబట్టి చాలా ఉంది దాంట్లో కోటింగ్ కానీ. హల్లెలూయా. చూపు మారడం వల్ల సంతోష్ కుమార్ గారు ఎక్కడ ఉండేటి బాకు, దేవునికి మహిమ కలుగును గాక. చూపు మారడం వల్ల జరిగిన సిచ్యువేషన్ ఏంటిదో తెలుసా? ఆ ఎంటబడింది కదా తిక్కలది, ఆమె ఏమని అడుగుతుంది తెలుసా? సాంసోన్ గారు ఇంత బలం నీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు నీ బలం ఎందులో ఉంది చెప్పు జరా. ఆయన బలంతో నీకు అవసరమా? వాస్తవానికి క్యాజువల్గా మాట్లాడుకుంటే ఆయన బలంతో, ప్రియుడి బలంతో ప్రియురాలకు అవసరమా? ఏమండి? అవసరం లేదు. సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. నీ బలము సాతానుగాడికి కావాలి. నిన్ను బలహీనునిగా చేయడానికి నీ బలం మీద దెబ్బ కొట్టాలి. సాతానుగాడికి కావాలి. నీ బలం ప్రార్థన బలం అనుకో, దాన్ని పక్కకు దోసేయాలి. వాక్య బలం అనుకో, దాన్ని పక్కకు నెట్టేయాలి. పరిచర్య బలం అనుకో, దాన్ని తుత్తినీలుగా చేసి, ఇది వాడి యొక్క ట్రాక్. సాంసోన్ అడుగుతుంది, లాలన చేసి అడుగుతుంది, మా నాయనే, మా బంగారు కొండ, మా బుజ్జి కొండ, బేబీ నీ బలం ఎందులో ఉంది చెప్పు బేబీ అంటే, మనోడు తెలివిగా చెప్తాడు. 16వ అధ్యాయంలోనే మీకు త్వరగా చదివి వినిపిస్తాను. 7వ వాక్యం చదవండి. 6 కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నది? నువ్వు దేని చేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోను తనగా. ఏ మాటలు మాట్లాడుతుందండి? నీ బలం ఎక్కడుంది? నిన్ను దేని చేత కట్టి నిన్ను బాధించవచ్చునో దయచేసి నాకు చెప్పు. నిన్ను బాధించే విషయాన్ని నాకు సాంసోన్ ఇట్రండి. నేనే తెలియదు అనుకున్నాను కాసేపు. నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నా బ్రదర్, మై బేబీ, నిన్ను బాధ పెట్టే విషయం ఎక్కడుందో నాకు చెప్పు అని చెప్తే, అసలు ఈయనకు మైండ్ ఉండాలా ఉండకూడదండి? వినాలి జాగ్రత్తగా, ఉండాలా ఉండకూడదా? ఏం మాట్లాడుతున్నావు? మైండ్ పోయిందా? నన్ను బాధ పెట్టే విషయం నీకు అవసరమా అని మాట్లాడాలి. కానీ అక్కడ మనోడేమి మాట్లాడకుండా ఏం చెప్తున్నాడు? 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించినడలా నేను బలహీనుడనే సామాన్య మనుషులు ఒకని వలే అవుదునని ఆమెతో చెప్పాను. చెప్పిన వెంటనే ఏం చేసిందట అండి?
ఫిలిస్తీన్ల సర్దాలను 7 నిర్వహించుచు ఆమె ఎదుగు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించేసింది. ఫిలిస్తీన్ల కట్టిపడేసి వచ్చి తీసుకెళ్ళిపోండి అంటే వచ్చి పట్టుకెళ్ళిపోయారు. వెంటనే అవి వచ్చినప్పుడు ఇట్లా తెంపి పడేశాడండి. స్తోత్రం కలుగును గాక. పాయింట్ ఏంటిదో తెలుసా? వీడు చూపు మారినందుకు ఈయన ఏం చేస్తున్నాడు వీడికే తెలియట్లా. వీడిని చంపే ప్లాన్ ఆమె చేస్తుంది. నన్ను చంపుతుందన్న సంగతి ఆయనకు అర్థము కావడం లేదు. ఎందుకో తెలుసా? మనోడు పూర్తిగా మునిగి తేలుతున్నాడు. ఎందులో మాట్లాడరు? ఎందులో తేలుతున్నాడు? ఆ సాతానుగాడి ప్రేమలోకంలో తేలుతున్నాడు. సాతానుగాడి ప్రేమలోకంలో ఈ రోజున చాలామంది సీరియల్లో తేలుతున్నారు, సినిమాల్లో తేలుతున్నారు. వీళ్ళకు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సాతాను కూడా ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. నీ గుడారము చుట్టూ ఎంత కంపు పెడుతున్నాడు అర్థం కావట్లేదు. నీ కుటుంబం చుట్టూ ఎంత పెంట తీసుకొస్తూ పెడుతున్నాడు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఎంజాయ్ చూస్తున్నావు నువ్వు. ప్రస్తుతం ఎంజాయ్ 2 గంటల సినిమా, అరగంట సీరియల్. ఏమండి, ఈ పనికి మాలిన ఎంజాయ్ అంతా చూసుకుంటున్నావు. సాతానుగాడు నిన్ను ఏం చేస్తున్నాడు వాడి వ్యామోహంలో పడి నీకు అర్థం కావట్లేదు. నీ చూపు మారిపోయింది, దేవుడికి ఎడబాటు అయిపోయింది. ఒకసారి కాదండి, 16వ వాక్యం, 7వ వాక్యం, 11వ వాక్యం, 13వ వాక్యం, 17వ వాక్యం 4 సార్లు ప్రయత్నిస్తుంది. 4 సార్లు ప్రయత్నిస్తే ఇక విసుగొచ్చి ఏం లేదే, నా జుట్టు తీసేస్తే నా బలం పోతుంది. విసుగొచ్చి చెప్పేశాడు, జుట్టు తీసేస్తే బలం పోతుంది అన్నాడు. నిజంగానే జుట్టు కత్తిరిచ్చేసింది, బోడుగుండోని చేసేసింది. ఇప్పుడు శత్రువుని పిలిపించేసింది. వాళ్ళు సమ్మగా వచ్చారు. సంసోన్, శత్రువులు వచ్చేసారు అనగానే మనోడు ఏమైపోయాడు? ఇన్ని రోజులు 20 గిన్నెళ్ళకి 20 అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? బలహీనమైపోయాడు. పవర్ లేదు. ఎందుకు సంసోన్? దర్శనాన్ని కోల్పోయావు. ఏమైంది నీ పవర్ అంటే? నా చూపు మారింది, నా దర్శనము మారిపోయింది. ఇప్పుడు నా పాదరక్షణ, నా నడక ఎక్కడ పడుతుందో. ఇంకొక అద్భుతం విషయం చెప్పనా? ఒకటి గుండోని చేసేసారు, 2 కళ్ళు బీకేశారు. ఏ కళ్ళతోనైతే ఆ పాపాన్ని చూశాడో ఆ 2 కళ్ళు శాంసోనికి లేవు. మనోడు ఇప్పుడు అడుగులు తడబడుతున్నాయి. రాజకుమారు పుత్రిక, ఒకప్పుడు ఎంత అందంగా నడిచావు, ఇప్పుడు నీ అడుగులు ఏమవుతున్నాయి చెప్పాలా? తడబడుతున్నాయి. కారణం ఏంటిదో తెలుసా? దర్శనాన్ని కోల్పోయాడు. అయ్యగారు మంచి సూపర్గా చెప్పాడు. నీ దర్శనం కరెక్ట్గా ఉంటే నీ నడక అందంగా పడుతుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. దర్శనాన్ని బాగున్నప్పుడు చాలా అద్భుతంగా వాడబడ్డాడు సంసోన్. ఎప్పుడైతే దర్శనం పోయిందో మనోడు ట్రాకులు మారిపోయినాయి, తడబడుతున్నాయి. పూర్తిగా ఆ శత్రువుల చేతో బందీగా మారాడు. గానుగ తిప్పించుకుంటున్నారు. దండం పెట్టి చెప్తున్నా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఎంజాయ్ను కోరుకొని దేవునికి ఒకవేళ దూరం అయిపోతున్నారేమో. 1 సారి, 2 సార్లు, 3 సార్లు దేవుడు నిన్ను కాపాడుతాడు. అదే పనిగా నీ గుడారములో అపవాదికి తిష్ట వేసుకొని కూర్చుంటే, బ్రదర్స్ వింటున్నారా? అదే పనిగా ప్రార్థన లేకుండా, అదే పనిగా వాక్య పఠనం లేకుండా, అదే పనిగా నీ కొంపలో సినిమాలు, సీరియళ్ళు, పనికి వాళ్ళ పేకాట్లు, దరిద్రం అంతా ఉంటే 1 టైం, 2 టైం, 3 టైం ఛాన్స్ ఇస్తాడు. ఇక ప్రభు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదు, పూర్తిగా వెళ్ళిపోవడమే. ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి ముందే నీ కన్నులు సరిచేసుకో. నీ సరైన దర్శనముతో నీ ప్రయాణం చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎంత ప్రయాసపడిన సంసోన్ జీవితంలో మరలా పూర్వవైభవాన్ని పొందుకోలేని పరిస్థితి అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ ఒక దర్శనం ఇచ్చాడు. ఒక దర్శనం రూపంగానే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని కనుగొని దానికి తగినట్లుగానే నువ్వు నడిపించబడితే దేవుడే నిన్ను ప్రశంసిస్తాడు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావో. స్తోత్రం కలుగునుగాక. మన ప్రియుడైన యేసయ్య మనల్ని పొగుడుతుంటే ఎలా ఉంటుందండి? ఎంత ఆనందం అనిపిస్తుందండి. పొగిడేది ఎక్కడో తెలుసా? వేవేల దేవదూతల మధ్య,
పరిశుద్ధుల మధ్య, కోటాను కోట్ల దేవదూతల మధ్య, దేవునికి స్తోత్రం. అటువంటి ఉన్నతమైన దర్శనముతో దేవుడు మనల్ని ఏరి కోరి ఎన్నుకున్నాడు. ఆ దర్శనానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా. సాంసోను బ్రతుకు వృధా అయిపోయింది. ఇదిగో చెడిపోయిన వాడు దర్శనంలోనికి వచ్చాడు. అతడే పౌలు గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గనపరుస్తాం. తడబడి అడుగులు నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాడు దేవుడు చూపులోకి వచ్చేసాడండి. చచ్చిపోయేదాకా దేవుని విడిచిపెట్టలేదండి. అతని గురించి అదే ప్రియుడు మాట్లాడుతాడు, ఇదిగో నీ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి దర్శనముతో మన అడుగులను తడబడకుండా ముందుకు వెళ్దాం. రాజకుమారి పుత్రిక పాదరక్షలతో ఎంత అందంగా నడిచిందో మనకిచ్చిన దర్శనాన్ని కూడా అంతే అందంగా కొనసాగించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అంత లేచి నిలబడి